పొరపాట్లు పర్యవసానము. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? కీర్తన 19:12. పొరపాటు చేయుట మానవ సహజం. అలవాట్లో పొరపాటు అన్నట్లు పొరపాట్లు చేయడం మానవునికి అలవాటైపోయింది. కానీ ఒక వ్యక్తి క్రీస్తు ఇచ్చు రక్షణ పొంది తన జీవితమును ప్రభువుకు సమర్పించుకున్న తర్వాత అతడు దేవుని మాటను జాగ్రత్తగా విని దేవుని వాక్యానుసారంగా జీవించడం ఎంతో అవసరం. అయితే దేవుని మాటను జవదాటి పొరపాటు చేసినప్పుడు పర్యవసానాన్ని అనుభవించాల్సి ఉంటుందని గుర్తించాలి. బైబిల్లో గొప్ప భక్తులు అనబడిన వారు కూడా పొరపాట్లు చేసినప్పుడు దానికి ఎంతో గొప్ప మూల్యం చెల్లించవలసి వచ్చినదని మనం గమనిస్తే జాగ్రత్త పడగలము. అబ్రహాము ఆదికాండంలో 15 1-14, నిర్గమ 1:1-14, 12-40. విశ్వాసమునకు పితరుడు అనబడిన అబ్రహాము, నేను దీనిని స్వతంత్రించుకొందునని నాకెట్లు తెలియను అన్న చిన్న అవిశ్వాసపు ప్రశ్నకు దేవుని వాగ్దానం సంపూర్ణమగుటకు 400 ఏళ్ళు ఆలస్యమైనదని ఆదికాండం 15 చదివిన గ్రహించగలము. మోషే సంఖ్యాకాండం 21-12, ద్వితీయోపదేశకాండం 3-25-29. మిక్కిలి సాత్వికుడని పిలువబడిన మోషే బండతో మాట్లాడుమని దేవుడు చెప్పినప్పుడు బండను కొట్టినందున, ద్రోహులారా అన్న ఒక చిన్న కాని మాట పలికినందున దేవుని వాగ్దాన భూమిలో ప్రవేశించు భాగ్యమును పోగొట్టుకొనెను అని సంఖ్యాకాండము 20 చూడగలము. సౌలు మొదటి సమూయేలు 15 1-26, మొదటి దినవృత్తాంతుల గ్రంథము 10 13-14. ఇజ్రాయేలు జనాంగము మీద రాజుగా ఉండుటకు ఎన్నుకోబడిన సౌలు అమాలేకీయులను పూర్తిగా నాశనం చేయమన్న దేవుని మాటను అసంపూర్ణంగా నెరవేర్చినందున రాజుగా ఉండకుండా యెహోవా చేత విసర్జించబడెను అని మొదటి సమూయేలు 15 చదివిన గ్రహించగలము. దావీదు మొదటి సమూయేలు 24:1-15, మొదటి దినవృత్తాంతము 21:1-14. నా హృదయానుసారుడైన మనుష్యుడు అని పిలువబడిన దావీదు సాతాను ప్రేరేపణకు లొంగి ఇశ్రాయేలీయులను లెక్కించి అవివేకంగా ప్రవర్తించగా దేవుని కోపం రగులుకొనినందున తెగులుతో 70,000 మంది చనిపోయిరని 2 సమూయేలు 24 చూడగలము. హిజ్కియా 2 రాజులు 20:1-18, మొదటి దినవృత్తాంతం 32:24-26. నీ కన్నీటిని చూచితిని, నీ ప్రార్థన వింటిని, నీకింకనూ 15 సంవత్సరముల ఆయుష్ను ఇచ్చుచున్నాను అని తెలియజేయబడిన హిజ్కియా తాను బాగుపడిన తర్వాత బబులోను రాజు తన యొద్దకు పంపిన వారికి తనను స్వస్థపరిచిన దేవుని గూర్చిన సాక్ష్యమిచ్చి దేవుని మహిమపరచక తన నగరమును తన వెండి బంగారములను చూపించి గర్వించినందున తనకున్నదంతా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చనని 2 రాజులు 20 చదివినా తెలుసుకొనగలము. ఈ భక్తులు చేసిన చిన్న చిన్న పొరపాట్లకు ఎంతో గొప్ప మూల్యమును చెల్లించురో మనం గమనిస్తే జాగ్రత్త పడగలం. కనుక అలవాట్లో పొరపాట్లు చేయుటకు అలవాటు పడక భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగించుకుందాం. ఫిలిప్పు 2:12. మరి ముఖ్యంగా దేవుని కార్యములను అజాగ్రత్తగా చేసి శాపగ్రస్తులము కాక యెరెమీయా 48:10. ఆయన మాట జాగ్రత్తగా విని బ్రతుకుదాం. ద్వితీయోపదేశకాండము 11 13-15. ఆయన చెప్పినట్లు చేద్దాం. ఆయన మాటలలో దేనిని వదలక దేనిని కలపక ప్రకటన 22:18-19. ఉన్నది ఉన్నట్లుగా బోధిద్దాం, బోధించిన రీతిగా జీవిద్దాం. అప్పుడు మనం దీవించబడి మనం అనేకులకు దీవెనకరంగా ఉందాం. ఆమేన్.